వేల సంవత్సరాల చరిత్ర, ఎందరో మహానుభావులు నడిచిన నేల, విదేశాలకు సైతం బట్ట కట్టుకోవడం నేర్పిన సంస్కృతి, గణితంలో సున్నాని కనుక్కున్నాం, ఖగోళ రహస్యాలు ఛేదించాం, అలాగే అగ్గిపెట్టెలో పట్టేంత చీరను కూడా తయారు చేశాం. కానీ ఆ చీరను కట్టుకునే మన స్త్రీకి కనీస రక్షణ ఇవ్వలేని విజ్ఞానవంతులుగా తయారయ్యాం. ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగే వరకు వాళ్ళ ఇంట్లో ఒక పోకిరి ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అని తెలియట్లేదంటే తెలుసుకోలేని తల్లిదండ్రులదా తప్పు? ఎక్కడ చెబితే తనను కాలేజ్, స్కూల్, ఆఫీస్ మాన్పించేస్తారని భయపడే అమ్మాయిదా? ఒక స్త్రీని రాష్ట్రపతిని చేశాం, ఒక స్త్రీని ప్రధానమంత్రిని చేశాం, ఒక స్త్రీని ముఖ్యమంత్రిని చేశాం, స్త్రీకి రక్షణ చట్టాలు చేశాం, స్త్రీకి ఆస్తిలో సగభాగ చట్టాలు చేశాం, స్త్రీకి రిజర్వేషన్లు కూడా కల్పించాం, చివరికి నిర్భయ చట్టాన్ని కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికీ కూడా అదే స్త్రీని కాపాడుకోలేకపోతున్నాం. ఆలోచించండి, మన అమ్మాయిని మనమే సంకెళ్లతో పెంచుతామా, లేక అమ్మాయి మీద అగత్యాలు చేసేవారికి సంకెళ్ళు వేద్దామా?